कन्यास्तु कर्मसमृद्धिरस्तु धर्मसमृद्धिरस्तु शास्त्रसम्पदस्तु इष्टसम्पदस्तु सुदर्शन महाविष्णु अनुग्रहेण सकल दोष निवारणपूर्वक महाविष्णु अनुग्रहप्रसादसिद्धिरस्तु अमृतमक्षेत्रो असितो ओम श्रीगुरुभ्यो नमः। आपादं परिपर्यन्तं गुरुणामग्रस्मरेण तेन विघ्नाः प्रणश्यन्ते सिद्ध्यन्ति गुरुभ्यो नमः। रक्ताम्बररक्ततलरक्तमाल्यानुलेपनान् महोदरयमुखपाशनन्नाङ्कुजाम्बे विघ्नन्देव विघ्नादः कामदस्वरयाम्बे महागणपतये नमः। भगवान् शरणं मां प्रपन्नोऽस्मि श्रीकरं श्रीसुदर्शनं आम्ने वारुणे दैव सर्वग्रहनिवारणे सर्वकर्मकरे देवे दुर्गे देवे नमोस्तुते सुदर्शनाय सुदर्शनचक्रस्य अभिमानी सुदर्शननामकाय महालक्ष्मीरूपाय दुर्गारूपाय विष्णुचक्राय महासुदर्शनाय नमः। प्रार्थयामि नमस्करोमि नित्यानित्यजगद्धात्रे नित्याय ज्ञानपूर्णये पूर्णानन्दाय हरये सर्वयज्ञभुजे नमः। अग्निस्थप्राणस्थहरणे नमः। गंगादि सकलतीर्थाभिमानिभ्यो नमः। कलशः कीर्तिमानुष्यप्रज्ञां मेधां श्रेयं योग्यतां पापहानिं पुण्यवृत्तिं गंगाभवान्यै नमः। कुम्भोदके वर्णमण्डले सन्देता భగవంతుడిని మనం ఆయా మంత్రాలతో గృహ ప్రవేశాంగ నిమిత్తంలో దోష నిరసన చేయడం కోసం మనము అగ్ని మధ్యలో యంత్ర మధ్యలో కలశ మధ్యలో దేవారాధన మండలం. మండలం అంటే దేవునికి ఒక ఆవాస స్థానం అని చెప్పేసి, అంటే ఎలాగ గర్భగుడిలో విగ్రహ రూపంలో దేవుని మనం ఆరాధిస్తామో అదే రీతిగా యంత్రాత్మకంగా భగవంతుని ఆరాధన చేయాలి అని చెప్పేసి. దాంట్లో యంత్రాలు అనేది రెండు విధమైన యంత్రాలు. ఒకటి భూయంత్రం, భూమి మీద ఇలాంటి పంచవర్ణాలతో యంత్రాలను రచించి ఆయా మంత్రాలతో ఆయా దేవతలని ఆవాహించి పూజ చేయడం. ఇంకోటి చరస్థం అని చెప్పేసి. చరస్థం అంటే వెండిదే లేకుంటే బంగారు ఆకు తీసుకొని, అంటే ఇది షీట్ తీసుకొని దాని మీద యంత్రాలను రచించి దాన్ని ధారణ చేయడం, దానితో చేసుకొని వేసుకోవడం. ఇది చరం అని చెప్పేసి. స్థిర యంత్రాలలో భగవంతుని అధిష్టానం అనేది చాలా విశేషంగా ఉంటుంది. అది కేవలము ఒక చోటు మాత్రం కాదు, చుట్టుముట్టు దోషాలన్నీ నివృత్తి చేస్తుంది. యంత్రం అనేది స్వయంగా ఒక్కొక్కరికి మాత్రమే రక్ష ఇస్తుంది అని చెప్పేసి. ఇలాగా దేవుని ఆవాహన చేసి మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి ఒక ఆసనం అనేది చేరు ఇత్యాది ఎలాగా ఇస్తామో అలాగే భగవంతుని ఆవాహించిన తర్వాత యంత్రం అనేది అతనికి కూర్చోడానికి ఒక ఆసనం. కూర్చొని అక్కడ వేరే వేరే ప్రతిష్టానమైన దేవతలని అందరినీ ఆవాహించి వాళ్ళకి నామోచ్చరణలతో మంత్రోచ్చారణలతో పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత అగ్నిముఖావై దేవా అని చెప్పేసి దేవతలని మనం ఆవాహన చేసిన తర్వాత వాళ్ళకి అర్ఘ్యపాద్యాలని ఇలాగే భూమిష్టంలో ఇవ్వాలి. నైవేద్యం అనేది అగ్నిముఖావై దేవా అని చెప్పేసి వాళ్ళకి ముఖం అనేది ఒకటి ఏది అంటే అది అగ్ని అని చెప్పేసి. అగ్ని అనేది నాలుక, భగవంతుని నాలుక. మనం ఏ దేవతలని ఆవాహించామో ఆయా దేవతల మంత్రాలని వినియోగించి శుద్ధమైన ద్రవ్యాలని అగ్నిముఖంలో మనం త్యాగం చేసినప్పుడు భగవంత ఇవన్నీ మీరే ఇచ్చిందే, మీరు ఇచ్చిన దాన్ని కించిత్ రూపంలో మీకు ఇస్తున్నాము అని చెప్పేసి ఆ భగవంతుడికి అగ్నిముఖంలో అర్పణం చేస్తే అది భగవత్ అన్నదానం అవుతుంది. ఎలాగా అతిథులకి మనం నేరుగా అన్నం పెడతామో అలాగే వచ్చిన భగవంతునికి ఆహారం అనేది ఇవ్వడము రసం విప్రాన్ని విప్పామని భగవద్గీతలో కృష్ణ చెప్తాడు. ఒకటి అగ్నిముఖంలో, ఇంకోటి అతిథుల బ్రాహ్మణ ముఖంలో భగవంతుడు అనేవాడు వస్తారు. ఆ క్షణంలో అగ్నిముఖంలో అగ్నిముఖాదేవా, తర్వాత అతిథుల్లో బ్రాహ్మణుల్లో బ్రాహ్మణం చేయన రసము చేయన అని చెప్పేసి రెండు విధాలుగా భగవంతుడు నైవేద్యాన్ని తీసుకుంటారు. అలాగా అగ్నిముఖాల్లో ఆయా దేవునికి ఇష్టమైన ద్రవ్యాలు అని చెప్పేసి ఋషిమునిలు 8 శుద్ధమైన ద్రవ్యాలని చెప్పినారు. అలాంటి 8 శుద్ధమైన ద్రవ్యాలతో హోమం చేస్తాము. తర్వాత భగవంతుడికి విశేషమైన అమృత కలశము అని
దిశలో అమృత కలశాన్ని స్థాపిస్తే దాంట్లో 100 శతకళ అనే దేవతలని ప్రతిష్టాపిస్తాము. ఈ కర్మాంగంలో ఏమైనా కొంచెం దోషాలన్నీ జరిగితే ఆ దోష నివృత్తి కోసము గుణవృద్ధి కోసము ఆ అమృత కలశాన్ని ప్రతిష్టాపించి దాంట్లో కూడా సుదర్శన మహావిష్ణుని ఆరాధన చేసి ఆ కలశ తీర్థాన్ని మనం ప్రోక్షణ చేసుకోవాలి అని చెప్పేసి దైనికంగా ఆ మంత్రాల అభిమంత్రించిన నీరు అనేది మన మీద పడితే మనలో దైవత్వం అనేది వస్తుంది. రాయి మీద పడితే రాయి భగవంతుడు అవుతాడు. అందుకే ఏదే గుడిలో కూడా విగ్రహం అనేది భగవంతుడు కాదు. ఆ విగ్రహానికి ప్రతినిత్యం ఇలాంటి కలశాలు అనేది చేస్తాము. 2 కలశాలు, 5 కలశాలు, కనిష్టం అనేది 2 కలశాలు. పెద్ద దేవత పెద్ద గుడుల్లో అయితే 5 కలశాలు, 20 కలశాలు ఇలాంటివన్నీ ప్రతిరోజు చేయాలని చెప్పేసి ఉంది. 16 షోడశోపచార పూజల్లో 5 పూజలకి 5 ప్రత్యేకమైన కలశాలు, అర్ఘ్యపాధ్యాయులకి వేరే వేరే కలశాలు పెట్టి ఆ కలశాల్లో ఆయా దేవతలను ఆవాహించి ఆ జలాన్ని అభిమంత్రించిన జలాన్ని రాయి మీద వేసినప్పుడు విగ్రహం మీద వేసినప్పుడు దేవుడు అవుతాడు. అప్పుడు దేవుడు బట్టి అవ్వడు. అంతటి శక్తి అనేది ఆ కలశంలో ఉంటుంది. దానికి అమృత కలశం అని పేరు. అలాంటి కలశాలని రాయి మీద వేసినప్పుడే భగవంతుడు అయ్యేటప్పుడు మనలో జల ప్రతికలు తిరుగుతుంటారు. మనలో దోషాలు వస్తే దాన్ని నివృత్తి చేసి ఆ కలశ ప్రోక్షణం అనేది మనం చేసుకున్నప్పుడు మనలో కూడా ఒక దైవత్వం అనేది ప్రాప్తి జరిగి ఆ అధికాంశ జ్ఞానగ్రహం అనేది మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఋషిమునులు ఆ కలశ ప్రతిష్టాపన చేయాలి ఇలాగా ప్రత్యేకమైన యంత్రారాధనము, స్వస్తికారాధనము, అగ్ని ఆరాధనము, కలశారాధనము చేసి ఆ సుదర్శన మహావిష్ణుని మనం ఆరాధన చేస్తాము. ఆ ఆరాధన చేసినందు వల్ల ఈ ఇంటి లోపల మనకు మన పరివారానికి వచ్చినది ఇక ముందు రాబోయే సంవత్సరం కూడా ఈ సుదర్శన చక్రం అనేది రక్షాకవచంగా మనకి ఉండే దోషాలని నివృత్తి చేసి నాశనం చేసి ఆ భగవంతుని అనుగ్రహం వల్ల గుణవృద్ధి శ్రేయప్రాప్తి పరమంగళాన్ని ఇవ్వాలి అని చెప్పేసి మనసులో భగవంతుని ప్రార్థించుకొని నేను చెప్పినట్టు చెప్పండి. అగ్నయే నమః. స్వస్తి స్వస్తి శ్రద్ధా మేధా యశః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్య పాలన దేహి మే సుదర్శన మహా విష్ణవే నమః. ఇక్కడ అగ్నికి 2 చోట్ల వేసి ప్రదక్షిణ అక్కడే నిల్చున్న చోటనే 3 ప్రదక్షిణలు వచ్చి నమస్కారం చేయాలి. పరమాత్మనే సతతమేక తీసుకో నువ్వే అక్కడ వేయి ప్రదక్షిణ పరమాత్మనే సతతమేక రూపిణే నమస్కారం చేయండి. పరమాత్మనే సతతమేక రూపిణే దశరూపిణే శతసహస్రరూపిణే అవికారిణే గుణవృద్ధరూపిణే సుగఠితమస్తనవే నమో నమః. సుదర్శన మహావిష్ణవే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ బయటకు వెళ్ళాలి. అక్కడ బయట చేసి ఉంటారు. మనకి లోపల రక్షణకి ఈ ప్రక్రియ ఇంటి చుట్టూ పరిసరంలో ఉండే దేవతలను పుష్టీకరిస్తే ఇంటి పైన ఉండే దోషాలను కూడా నివృత్తించి రక్ష ఇస్తారు అని చెప్పేసి ఇంద్రాది దిక్పాలక దేవతలను లోకపాలక దేవతలను ఆయా అక్కడికి నాకు కొంచెం ప్లేస్ ఇవ్వరా మనం బయటికి కర్పూర పక్కమలే కర్పూర పక్క ఇద్దరే మూడు ಚೂರು పొద్దుಕೊಳ್ಳೆ ಎರಡು ಟಿಕೆಟ್ ಚೂರು ವಾಸು ಸ್ಟ್ಯಾಂಡ್ యా యా నేను ఇక్కడ అంటాను అటు నుంచి అడిగితే తేజ వద్దానండి బాబా అడుగు మేము ఒకసారి ఒకటి లైవ్ ఒకటి మీ దాంట్లో వీడియో మొత్తానికి మన వాళ్ళకి పెట్టాను కీర్తికి పెట్టాను కీర్తి కూడా లైవ్ చూస్తుంది అంకుల్కి
ಚೂರು ಪೊತ್ತೊಳ್ಕೊಳ್ಳೆ ನೋಡು ಹಾಂ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನ You hold. నేను అలా అడుగు ఇటు నుంచి నా మధ్యలో చూడు కనుక్కోమ్మ ఫోన్ చేసి చూడలేదు నాకు తెలిసి ఫోన్ ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకో నేను స్టాండ్ పెడతాను అదే పెద్ద నీళ్ళ పక్కన రెండు